హాయగా చల్లగా. నిగమ కోటి కత్తుల్నే దూసేవురా, ప్రేమే పలికించే ఈ గుండెల్లో, నువ్వు లేక మరలా రాక ప్రాణమంతా పగిలెనిలా. జ్వాలాముఖి ప్రళయమా, జ్వాలాముఖి ప్రణయమా, జ్వాలాముఖి మౌనమా, జ్వాలాముఖి శూన్యమా. వీడానే నన్ను వీడావే, నే ఓడానే పసివాడానే, నా కలలే వెలిగే దారుల్లో నింపావే చీకటి కన్నుల్లో. ఏమవుతున్నా ఏం చేస్తున్నా నీ కోసమే నే చూస్తున్నా, లో లో చస్తున్నా. జ్వాలాముఖి ప్రళయమా, జ్వాలాముఖి ప్రణయమా, జ్వాలాముఖి మౌనమా, జ్వాలాముఖి శూన్యమా. జ్వాలాముఖి మౌనమా, జ్వాలాముఖి 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 లోకమంత శోకమై కాల్చుతోంది ఏకమై, దూరము పెంచే ఏ కాలమే దహించే, నీదరి చేరే తీరాలే కోరనా. జ్వాలాముఖి 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 ప్రళయమా, జ్వాలాముఖి ప్రణయమా, జ్వాలాముఖి మౌనమా, జ్వాలాముఖి శూన్యమా. ఎట్లా పాడారన్నది జడ్జెస్ని అనుకుందాం. జడ్జెస్ ఓవర్ టు యు. చంద్రబోస్ గారు, జ్వాలాముఖి అన్న పదానికి అర్థం ఏంటండి? ముఖంలో జ్వాల ఉన్నది.
ముఖంలో జ్వాల అంతేగా అని అనొచ్చా? మంటలు రేగుతున్న నిగమ. నమస్తే సార్. గొంతులో జ్వాల కనబడింది, అంతకుమించి నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది నీ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. ఎంత బ్రైట్గా ఉందో వాయిస్, ఇన్ ఇయర్ పగిలిపోతుందేమో అన్నంత చాలా బాగా పాడాను నాన్న. ఇట్స్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిగమ. నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడావు. నేను ఇది ఇంతకుముందు ఎప్పుడు వినలేదు ఈ పాట, మొదటిసారి విన్నాను. అన్నా కృష్ణన్న, అసలు పాత పాటలు, మధ్యలో వచ్చిన పాటలు, కొత్త పాటలు, క్రొంగొత్త పాటలు, మరీ ఆధునిక గీతాలు ఎన్ని 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 నేర్చుకుంటున్నారు, ఎంత అద్భుతంగా మీరు ఇక్కడ ప్రదర్శిస్తున్నారన్న. ఏ పాట చెప్పినా వెంటనే దాంట్లోకి వెళ్ళిపోవడం, ఆ పాటగా మీరు మారిపోవడం, అద్భుతంగా పిల్లలకి సహకారం అందించడం గొప్ప విషయం. చాలా చాలా బాగా, నువ్వు ఎంత బాగా పాడావో వెనకాల వచ్చే నేపథ్య సంగీతం అంత గొప్పగా ఉంది. మధ్యలో వచ్చే ఆ శృతి స్కేల్ చేంజ్ అవ్వడం కూడా ఎంత బాగా, దాన్ని అసలు దాంట్లో ఒక భాగంగా అది ఉంది, ఆ పరివర్తన చెందిన ఒక భాగంగా ఉంది. చాలా బాగా పాడావు. ఈ పాటను ఒక్క మాటలో నిర్వచించాలంటే ఒకే ఒక్క మాటలో, గుండె ముక్కలైన శబ్దం ఈ పాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నీకోసమే చూస్తున్నా, లోలో చస్తున్నా, లోకమంతా శోకమై కాల్చేస్తుంది ఏకమై, ఇలాంటి భావ ప్రకటనలు ఎంత బాగా రాశారో రాకేంద్ర మౌళి. చాలా చాలా బాగుంది, చాలా గొప్పగా ప్రదర్శించావు. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి, ఇది సంచిక పేరు బ్రేకప్. నిజానికి చిరంజీవి గారికి ఠాగూర్ సినిమాలో నచ్చని పదం ఏమిటి? తెలుగులో నచ్చని పదం ఏంటి? తెలుగులో నచ్చని పదం ఏంటి చిరంజీవి గారికి ఠాగూర్లో? క్షమించడం. అవునా, మర్చిపోయావా? తెలుగులో ఆయనకు నచ్చని పదం క్షమించడం. నాకు ఇంగ్లీష్లో నచ్చిన పదం బ్రేకప్. ఎందుకంటే ఈ బ్రేకప్ అనే మాటలోనే 2 పదాల ఒక సంయోగం ఉంది. ఏంటంటే బ్రేకప్, బ్రేక్ డౌన్ కాదు, బ్రేక్ అప్. బ్రేక్ తర్వాత పైకి వెళ్ళడం, పురోగమించడం, అభివృద్ధి చెందడం, ముందుకెళ్ళడం అనే ఒక అంతర్లీనంగా ఒక గొప్ప అర్థం ఉంది. అంటే తర్వాత కదిలిపోవడం, ముందుకెళ్ళడం, ఎక్కడ ఆగిపోకుండా, డౌన్ అవ్వకుండా బ్రేక్ అప్ అనే మాట. కాబట్టి దాన్ని మనం చాలా సకారాత్మక దృక్పథంతో ఆలోచిస్తే గనక అది భవిష్యత్తుకు చాలా మంచిది. బ్రేకప్ అనే మాట నాకు ఇంగ్లీష్లో బాగా నచ్చిన పదం. కాబట్టి బ్రేకప్ పాటలు బాగా ఆనందంతో పాడండి. అయితే నన్ను కూడా కొన్ని బ్రేకప్ పాటలు పాడమంటారా? జ్వాలాముఖి అంత పవర్ఫుల్గా ఉండకపోవచ్చు, కానీ నేను ఘంటసాల గారు 2 బ్రేకప్ పాటలను, బాలు గారు 2 పాడి, దాని తర్వాత నా అప్లికేషన్ ఒకటి ఉంది. ఆ నేను పాడబోయే ఆఖరి బ్రేకప్ పాట నాకు యూట్యూబ్లో ఎక్కడ దొరకట్లేదు, ఎవరిని అడిగినా ఇవ్వలేకపోతున్నారు. సాయి ప్రసాద్, నువ్వే హెల్ప్ చేయాలి. ఆ పాట ఎలాగైనా నాకు కావాలి, నాకు చాలా ఇష్టమైన పాట. దాని తాలూకు హ్యాపీ వెర్షన్ ఉంది, కానీ సాడ్ వెర్షన్ దొరకట్లేదు. పదే పదే ఎవరినో పరాకుగా పిలిచేను, నా నీడే నా తోడై జగమంతా తిరిగేను, నిజమైన కలయైనా నిరాశలో ఒకటేలే, పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే, ఒకటేలే. అదొక పాట. సుడిలో దూకి ఎదురీదకా మునకే సుఖమనుకోయ్, మునకే సుఖమనుకోయ్, కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదు. కీబోర్డ్ మధ్యలో ఆగినా కూడా పొరపాటు లేదు. సి ఇచ్చుకోండి. బాలుగారు, నాడేమి ఉందని వలచేవు, నేడేమి లేదని విడిచేవు, తరినానని నానాన నా పాల మనసును విరిచేవు, ఈనాడు నన్ను విడనాడిన
ఏ నాటికైనా కలిసేవు, నువ్వు కలిసేవు, నన్ను కలిసేవు. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. పలుకలేని పదములన్నీ పాటలో దాచుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ నేను పాడబోయేది స్నేహబంధం అనే పాట. స్నేహబంధము అది దొరుకుతుంది యూట్యూబ్లో. దాని తాలూకు సాడ్ వెర్షన్ ఉంది. అంటే ప్రేమికుల మధ్య కాదు, స్నేహితుల మధ్య కూడా బ్రేకప్ వచ్చినప్పుడు ఒకసారి జీవండి. స్నేహబంధము ఎంత మధురము, అది చెరిగిపోయి చీకటైతే బ్రతుకు శూన్యము. స్నేహబంధము. విన్నారు ఇది అన్నయ్య గారు? ఇది ఎక్కడ దొరుకుతుంది అన్నయ్య గారు? ఇందాక కొంచెం పంపించండి లింక్ పంపిస్తే మీకు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ సునీత విన్నందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జడ్జెస్. అలాగే రాకేంద్ర మౌళి నాకు చాలా ఆత్మీయుడు, నా తమ్ముడు లాంటి వాడు. ఈ పాట రాశాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సో ప్రౌడ్ ఆఫ్ యూ రాకీ, ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా 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 పాటలు నీ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాను. గుడ్ లక్ టు యూ.